హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత యమ్మీగా ఉండే కేఎఫ్సీ స్టైల్ చికెన్ రెసిపీ అయితే నేను మీకు షేర్ చేయబోతున్నా అండి. ముందుగా గిన్నె తీసుకొని నా టేస్ట్కి తగ్గ సాల్ట్, హాఫ్ స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ కెచప్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం జింజర్ పౌడర్, కొంచెం గార్లిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అండి. ఎందుకంటే నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ చాలా తక్కువ. మోర్ ఓవర్ కేఎఫ్సీ స్టైల్కి అంత స్పైసెస్ అయితే మ్యాండటరీ కాదు. ఇక్కడ కొంచెం ఆర్గానో అయితే నేను యాడ్ చేసుకొని, కొంచెం మిరియాల పౌడర్, కొద్దిగా కారము అయితే యాడ్ చేసుకున్నాను అండి. ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ అయితే తీసుకొని దాన్ని కూడా వితౌట్ సీడ్స్ అయితే స్క్వీజ్ చేసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకున్న చికెన్ అయితే తీసుకోవాలండి. వాష్ చేసుకున్న చికెన్ కూడా అందులో అయితే ప్లేస్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను చికెన్ వచ్చేసరికి బోనా అనేది నేను చూసుకోడు. ఎందుకంటే నేను ఓవరాల్ 1 kg చికెన్ని నేను 3 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని ఉన్న చికెన్ అయితే వాడేస్తూ ఉంటాను. సో నేను విత్ బోనా, వితౌట్ బోనా అనేది నేను చెక్ చేయను. కాకపోతే వండేదానికి తగ్గట్టు ఏ పీసెస్ అయితే బాగుంటాయో వాటిలో ఆ పీసెస్ అయితే సెలెక్ట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటా అండి. ఇట్లా మంచిగా బాగా చికెన్కి పట్టేటట్టు అయితే పట్టి మ్యారినేట్ చేసుకొని 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి మినిమమ్. ఇంకో బౌల్లో అయితే నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం మిరియాల పౌడర్ అయితే తీసుకొని నా టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా తీసుకున్నాను. అన్ని స్పైసెస్ చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. ఇట్లా చికెన్ని ముందుగా దీంట్లో రోల్ చేసేసుకొని రెడీ చేసుకున్న పిండిలో మంచిగా కూలింగ్గా ఉన్న వాటర్లో మళ్ళీ డిప్ చేసుకొని మళ్ళీ దీంట్లో రోల్ చేసేసుకొని మళ్ళీ దాంట్లో ప్లేస్ చేసుకోవడమేనండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పీసెస్ అన్నీ రెడీ అయినవి అందులో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవడమే. ప్రాసెస్ చాలా ఈజీ, టేస్ట్ ఏమి మస్ట్ ట్రై రెసిపీ అండి. ప్లీజ్